హలో మేఘనా గారు అండ్ హాయ్ పవన్ తేజ్ గారు. ఎలా ఉన్నారండి ఇద్దరు? సార్ సో ఈ కథలో పాత్రలు కల్పితం. మరి ఏంటి ఏది నిజం అనుకోవాలి? పాత్రలు కల్పితం అంటే స్టోరీ ఒరిజినలా? స్టోరీ మొత్తం మంచి అంటే మీకు ట్విస్ట్ ఉంటాయండి. అందుకు మన ఈ కథలో పాత్రలు కల్పితం అనేది స్టోరీకి తగ్గట్టు పెట్టాం. ఆ, ఈ కథలో పాత్రలు కల్పితం అనేది అంటే కరెక్ట్ సూట్ అయ్యేటట్టు, అంటే మన స్టోరీకి సూట్ అయ్యేటట్టు పెట్టాం. Yeah. Yeah, yeah. First film. Yeah. First film. Yeah, yeah, yeah. హీరోయిన్గా మీకు డెబ్యూ అంటే అంతకుముందు ఎన్నో ఎన్నో డ్రీమ్స్ ఆశలు పెట్టుకుని ఉంటారు, ఖచ్చితంగా ఒక మంచి మూవీతో లాంచ్ అవ్వాలి అని చెప్పి. సో ఈ మూవీ అలాంటిదే అనుకోవచ్చా? Yeah, definitely. And ఈ సినిమా కథ బాగుంటుంది అండ్ నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ దట్ టు పవన్ తేజ్ కొనిదల గారు లాంచింగ్ ప్రాజెక్ట్. సో ఇవన్నీ కూడా యాడ్ ఆన్స్ అయ్యాయి సినిమాకి. ఏవైతే మన డ్రీమ్స్ అనుకున్నామో దానికి తగ్గట్టుగా దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ అ గుడ్ లాంచ్ ఫర్ మీ. సో హ్యాపీ ఫర్ దట్. మీ క్యారెక్టరైజేషన్ ఏంటి? నా క్యారెక్టర్ పేరు శృతి అండి యాక్చువల్లీ. సో శృతి క్యారెక్టర్ చాలా నీట్గా కామ్ హోమ్లీ గర్ల్, చుడిదార్స్లో కుర్తీస్లో, సో ఈ డ్రెస్సింగ్లో ఉంటాను. సో సినిమా అంతా కూడా బాగుంటుంది, ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది తనతో. అండ్ సినిమాలో మేజర్ ట్విస్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఈ అమ్మాయి రిలేటెడ్ అయి ఉంటుంది. సో ఆల్ దీస్ కనెక్షన్స్ బాగుంటాయి. అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ లైక్ సో ఇంపార్టెంట్ అండ్ శృతి కూడా అంతే బాగుంటుంది. అండ్ యాజ్ షీ ఈస్ ద హీరోయిన్, అఫ్ కోర్స్ లవ్ స్టోరీ ఉంటుంది, లవ్ ట్రాక్ ఉంటుంది. సో ఆడియన్స్ విల్ లవ్ హర్. సో అదైతే పక్కా. ఓకే. అండ్ పవన్ తేజ్ గారు ఫుల్ నేమ్ పవన్ తేజ్ కొనిదల. సో వెరీ వెరీ పవర్ఫుల్ సర్ నేమ్ ఇన్ ద టాలీవుడ్ ఇండస్ట్రీ. సో చిరంజీవి గారు కొనిదల చిరంజీవి గారు. సో ఏంటి మీకు ఈ కొనిదల సర్ నేమ్కి రిలేషన్? డాడీ ఇంకా మా ఫాదర్ ఇద్దరు కజిన్స్ అండి, అన్న తమ్ముళ్ళ పిల్లలు అన్నమాట. ఇప్పుడు చరణన్న వర్ణన్న ఎలాగో రిలేషన్, అన్న తమ్ముళ్ళ పిల్లలు కదా, సేమ్ మా డాడీ ఇంకా చిరంజీవి బాబాయ్ అలా అన్న తమ్ముళ్ళ పిల్లలు. ఓకే. ఓకే. చిరంజీవి గారు పెద్ద? మా డాడీ పెద్ద. మా డాడీ ఆయనకి అన్నయ్య, కజిన్ బ్రదర్. ఓకే, కజిన్ బ్రదర్. సో అలాగా ఓకే సర్ నేమ్ అనమాట. ఓకే, నైస్. సో ఇప్పుడు మీకు చిరంజీవి గారు ఏమవుతారు? బాబాయ్ అవుతారు. అండ్ ఇప్పుడు ఇంకా ఆబ్వియస్లీ ఇంకా చరణ్ గారు వీళ్ళందరూ కూడా బ్రదర్స్. చరణ్ అన్న వర్ణ వీళ్ళందరూ బ్రదర్స్. మరి మీ మూవీలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కొంచెం మెగా ఫ్యామిలీ అంతగా కనిపించలేదు, ఎందుకండి? అంటే నేను ఓన్గా ఇది మన ఎలా చెప్పాలి, నా ఓన్గా ట్రయల్స్లో ఉన్నానండి. ముందు ఆర్టిస్ట్గా చేసినప్పుడు చిరంజీవి బాబాయ్ వాళ్ళ మూవీస్లో వాటిలో చేస్తూ వచ్చాను ఇంతకుముందు. దాని తర్వాత హీరోగా చేసినప్పుడు ఏంటంటే ఓన్గా స్టోరీ వాళ్ళు వచ్చారు, ప్రొడ్యూసర్ వాళ్ళు వచ్చారు అండ్ చెప్పడం అయితే చెప్పాను. బాబాయ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, ఇలా ఒక మూవీ వచ్చిందని. అంటే ఓకే చేయమని చెప్పేశారు. సో అలాగా ఇంకా సర్లే ఎలాగో ఓన్గా వెళ్తున్నానని చెప్పి ఇంకా అలా వచ్చింది కదా అని చెప్పి అలా వెళ్తున్నాను. బట్ బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళ సపోర్ట్ అయితే, అంటే స్టోరీ వైజ్ నేను ఒక చిన్న ఇలా థ్రిల్లర్ మూవీ అని చెప్పి ఇవైతే చెప్పాను. ఓకే అని చెప్పి వాళ్ళు కూడా ఓకే అని. అండ్ టీజర్ మాత్రం నాగబాబే రిలీజ్ చేశారు. ఓకే, అప్పుడు నాగబాబు గారు ఏం చెప్పారు? బాగుందన్నారు ఆయన. టీజర్ చూసి బాగుంది అడిగారు ఆయన కూడా, ఏంటి ఎలాంటి టైప్ ఆఫ్ జోనర్ అని అంటే చెప్పాను ఇలా థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్. అండ్ వర్ణన్న చూశారు టీజర్, వర్ణన్న కూడా బాగుంది అని చెప్పారు. వైష్ణవ్ చూశారు, వైష్ణవ్ బాగుంది. సో చైల్డ్హుడ్ ఇలా మెమరీస్ ఏమన్నా ఉన్నాయా మీకు మెగా ఫ్యామిలీతో? అంటే ఆబ్వియస్లీ చరణ్ గారు కావచ్చు, వరుణ్ తేజ్ గారు, ఇలా వీళ్ళతోటి ఉందండి. అంటే ఏముంది, వెళ్ళి ఆడుకోవడం వర్ణన్నతో ఎక్కువ. అంటే ఎందుకంటే ఏజ్ గ్రూప్ కొంచెం దగ్గర వర్ణన్నకి. సో వర్ణన్న నిహా వీళ్ళతో కొంచెం ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను. చరణ్ కొంచెం పెద్దోడు కాబట్టి వెళ్ళినా చాలా రేర్గా కనపడతా ఉంటాడు అన్నమాట చరణ్. అంటే స్టడీస్కి మరి వాటి గురించి ఏమో, సో దాని గురించి తక్కువ కనపడేవాడు. వర్ణన్న మాత్రం వెళ్ళినప్పుడల్లా వర్ణన్న పక్కా ఉంటాడు, ఎందుకంటే వీకెండ్స్ వెళ్ళేవాళ్ళం సండే ఆ టైంలో. సో ఓకే. ఏదన్నా ఒక మెమరీ మీకు గుర్తున్నది షేర్ చేసుకోగలరా నిహారిక గారితో కావచ్చు, వరుణ్ తేజ్ గారితో? మరి నాకు గుర్తుంది అంటే ఎట్లా అంటే చిరంజీవి బాబాయ్ బర్త్డేకి ఒకసారి చిన్నప్పుడు అందరు ఉన్నారు, స్వీట్ యొక్క అందరు ఉన్నారు. మేము మాత్రం పిల్లలు మాత్రం ఏదో వెళ్ళి కేక్ మీద బాబాయ్ది ఫోటో వేసి సంథింగ్ ఏదో డిజైన్ చేసి ఏదో పెట్టారు. దాని మీద ఆ డిజైన్ మొత్తం మేము
తీసేసి, అంటే దాని మీద చెర్రీస్ ఉంటాయి, ఆయన ఐస్ షేప్లో చెర్రీస్ ఉంటాయి, అవన్నీ తీసేసి ఇలాంటివి చేశాను. ఇది బాగా గుర్తు. ఓకే. సో, బాగా అల్లరి కైండ్ ఆఫ్ టైపే ఉండేవాళ్ళా అంతా ఇంట్లో అంతా? అందరూ ఫుల్ యాక్టివ్ అండ్ బాగా ఎంటర్టైన్మెంట్ అటు, అంటే మెయిన్గా ఏమన్నా ఫంక్షన్స్ ఇలాంటివి ఉంటే మాత్రం కంపల్సరీ అందరూ గ్యాదర్ అవుతారు. ఆ టైంలో నేను కూడా ఓకే. ఎప్పుడైనా బాగా అల్లరి చేసి పెద్దవాళ్ళు మిమ్మల్ని బాగా వాయించిన సందర్భాలేమన్నా ఉన్నాయా కొట్టినవి? అలాంటివి అయితే ఏం లేవు. అండ్ అంటే స్టడీస్ గురించి అయితే ఒకసారి చిరంజీవి బాబాయ్ క్లాస్ స్పీకర్ అండి, సరిగ్గా చదవట్లేదు అని చెప్పి ఆయనకి అర్థమైంది, నా మాటలోనే అర్థమైంది ఆయనకి. మీ ఒక్కళ్ళకేనా సెపరేట్‌గానా? లేకపోతే అందరికీ కలిసి గ్రూపా? నా ఒక్కడికే సపరేట్గా ఒకరోజు అంటే సంథింగ్ ఏదో స్టడీస్ గురించి అడుగుతూ ఉన్నారు. అడుగుతుంటే అడిగారు, ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి, సరిగ్గా చదవకపోవడానికి ఏంటి, మంచి కాలేజెస్లో జాయిన్ చేయాలా అంటే, లేదండి మంచి కాలేజే అని చెప్పాను. ఏమైనా ట్యూషన్స్ పెట్టియాలా, ఇవన్నీ అన్నీ అడిగారు. అయితే వీడే సరిగ్గా చదవట్లేదని అర్థమయ్యి లాస్ట్లో ఇంకోసారి కానీ నువ్వు సరిగ్గా చదవట్లేదని నాకు తెలిసిందంటే కాంపౌండ్ వాళ్ళ లోపల కూడా రానినారు. సో ఈ టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే పడ్డాయి. స్టడీస్ గురించి ఆయనకి స్టడీస్ బాగా చదివే వాళ్ళంటే బాగా ఇష్టం చిరంజీవి బాబాయ్కి. మా అక్క బాగా చదువుతుంది, సో మా అక్క అంటే బాగా ఇష్టం అనమాట. బాగా చదువుతుంది, మంచి జాబ్ చేస్తుంది, ఈ టైప్లో మా అక్క అంటే బాగా ఇష్టం అలా. ఓకే. నైస్. యాహ్! కానీ ఎందుకు మీరు ఆఫ్‌కోర్స్ మీరు ఇందాక చెప్పారు. నాకు నేను సొంతంగా ట్రై చేసుకోవాలన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే అంతగా ఇన్వాల్వ్‌మెంట్ అన్నది తీసుకురాలేదు మెగా ఫ్యామిలీనని. బట్ ఆబ్వియస్లీ లాంచింగ్ మూవీకి ఒక మంచి హైప్ వచ్చేది కదా! సీరియస్లీ మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా ప్రమోషన్స్‌లో ఒక పార్ట్ అయ్యి ఉంటే మూవీకి ఇంకొంచెం ఎక్కువ బజ్ కావచ్చు, నేమ్ కావచ్చు ఇదంతా వచ్చేది కదా! అంటే ఇప్పుడు ఏమైందంటే అండి, చాలామంది హీరోస్ ఉన్నారు మెగా ఫ్యామిలీలో నుంచి, చాలామంది ఉన్నారు. సో అందరి దానికి ఆయన చేయాలన్నా కానీ కొంచెం ఎలా ఉంటుందంటే ఎలా చెప్పాలి, అందరు వాటికి వచ్చి ఆయనే చేస్తే, ఆయన చేసే బదులు ఇండస్ట్రీలో వేరే యాక్టర్స్తోనో లేకపోతే వేరే ఇంకా హీరోస్ ఉన్నారు. ఇప్పుడు బాబాయ్ ఏం చేస్తున్నారు, మిగతా హీరోస్కి చేసుకుంటూ వెళ్తున్నారు, వేరే హీరోస్కి సపోర్ట్గా ఆ టైప్లో చేస్తున్నారు. సో మేము కూడా నేనేమనుకున్నా అంటే, సరే మన హీరోస్ కాకుండా బయట ఎవరైనా వేరే హీరోస్తో ఏమైనా ప్రమోట్ చేయించుకోవడం అట్లా ఆ విధంగా నేను అనుకున్నాను. సో చెప్పడం అయితే చెప్పాము, ఓకే అని చెప్పి అనుకున్నాను. అది అలా. ఓకే. పోనీ ఈ మూవీ అనుకున్నప్పుడు కావచ్చు, రిలీజ్ దగ్గర పడుతున్నప్పుడు కావచ్చు, అప్పుడేమన్నా వెళ్ళి చిరంజీవి గారిని మీట్ అవ్వటం అలాంటివి ఏమన్నా జరిగాయా? బాబాయ్ని కాదు కానీ నాగబాబాయ్ని అయితే కలిసాము. దాని తర్వాత సూర్యకాంత్ని నేను ఎక్కువ రెగ్యులర్గా టచ్ ఉంటుంది అనమాట. మూవీ రిలీజ్ గురించి చెప్పాను అండ్ ట్రైలర్, టీజర్ ఇవన్నీ ఆంటీకి నేను వాట్సాప్లో పంపిస్తాను. నేను ఆంటీ అనే పిలుస్తారా? పిన్ని అని పిలవరా? అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. అంటే మా అక్క ఎవరిని ఏం పిలిస్తే నాకు అది అలవాటు అయిపోద్ది. మా అక్క ఆంటీ అని పిలుస్తారు, సో నాకు అది అలవాటు అయింది. సో ఆంటీ అంటాను, బాబాయ్ని చిరంజీవి బాబాయ్ అంటాను. సో అలా సూర్యకాంతి ఆవిడికి ఎక్కువ నేను కొంచెం రెగ్యులర్ టచ్ ఉంటానండి. అంటే ఏది ఉన్నా కానీ ఆవిడతో షేర్ చేసుకుంటూ ఆవిడతో చెప్తా ఉంటాను ప్రతిదీ. ఆవిడ చూసారు, బాగుందని అన్నారు, సూర్యకాంతి బాగుంది ట్రైలర్, టీజర్, ఓకే కష్టపడుతున్నావు చెయ్యి, అలానే కష్టపడు ఉంటుంది లైఫ్ అన్నట్టు చెప్పారు. సో ఆ బ్లెస్సింగ్స్ ఉంటే చాలా అనేది నా ఫీల్. ఓకే. సో సురేఖ వాణి గురించి కొన్ని మాటలు చెప్పండి. ఆబ్వియస్లీ హీరోల గురించి అయితే కొంచెం చిరంజీవి గారి దగ్గర నుంచి అందరి గురించి కొన్ని విషయాలు అయితే తెలుస్తూ ఉంటాయి. సో సురేఖ వాణి గారి గురించి అని కాదు, సురేఖ, ఓన్లీ సురేఖ. సో ఎట్ ద సేమ్ టైం అయితే సురేఖ గారి గురించి కొన్ని విషయాలు మాతో పంచుకోండి పవన్ తేజ్ గారు. ఆబ్వియస్లీ చిరంజీవి గారు మిగతా హీరోల గురించి కొన్ని విషయాలు అక్కడక్కడ మనకి బయట తెలుస్తూ ఉంటాయి. బట్ సురేఖ గారి గురించి మీ చైల్డ్హుడ్ మెమరీస్లో. ఎలా అంటే ఫ్యామిలీ అందరూ ఇంత బాండింగ్తో ఇంత కలిసి ఉంటున్నారు అని అంటే మెయిన్ రీజన్ సురేఖ అంటే. ఎందుకంటే చిరంజీవి బాబాయ్ వైఫ్ అయి ఉండి ఆవిడ ఏంటంటే మా లాంటి వాళ్ళని కూడా అంతే బాధ్యతగా ప్రతిదీ కేర్ తీసుకుని, అంటే కష్టం ఏదో, ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చిందండి, కోవిడ్ వచ్చినప్పుడు మా రిలేటివ్స్లో ఎవరో ఉన్నారు వచ్చిన వాళ్ళు, కోవిడ్ వచ్చిన వాళ్ళు వెంటనే ఆంటీకి కాల్ చేసి చెప్తే ఆవిడ అక్కడ హాస్పిటల్స్కి కాల్ చేసి వాళ్ళని అంబులెన్స్ పంపించి వెంటనే ఇలా ప్రతిదీ కేర్ తీసుకుంటారు ఫ్యామిలీ విషయం. అంటే ఇప్పుడు చిరంజీవి బాబాయ్ ఆయన షూటింగ్స్లో బిజీగా ఉంటారు, సో ఇంటి విషయాలు ఏదున్నా కానీ సురేఖాంటి ప్రతిదీ బాబాయ్కి చెప్తారు అండ్ ఆవిడ దగ్గరుండి కేర్ తీసుకుని ప్రతి విషయం ఆవిడ హ్యాండిల్ చేస్తారు. అది మాకు చాలా హెల్ప్ఫుల్ అనమాట. అంటే ఆవిడ ఉండడం వల్ల, సూర్యకాంతి ఉండడం వల్ల మాకు చాలా ఈజీ ప్రతిదీ.
ఒక ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఒక హ్యాపీనెస్ ఉన్నా ఏదున్నా ఈజీగా ఆవిడతో చెప్పుకుంటే ఆవిడ మొత్తం చిరంజీవి బాబాయ్కి ఆయన ఫ్రీగా ఉండే టైంలో షేర్ చేసి మళ్ళీ బాబాయ్ కాల్ చేసి చెప్పడం మాట్లాడడం వాటి గురించి అలాంటి ఆవిడ ఈ ఫ్యామిలీలో ఉండడం మా అదృష్టం చెప్పాలంటే. బాబాయ్ ఆయన ఎంత అదృష్టవంతులో మేము ఇంకా దానికన్నా ఎక్కువ అదృష్టవంతులు అనుకుంటాం. అంటే ఆవిడ అంత కేరింగ్గా అంత చూసుకోవాల్సినంత అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళ గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ నుంచి నేను సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పడం కూడా సూర్యకాంత్కే ఫస్ట్ నేను చెప్పాను. అంత క్లోజ్నెస్ ఆవిడ అంత చూసేవాళ్ళు నాకు. అది అంటే ఇంకా మదర్ కన్నా ఎక్కువలా ఫీల్ అవుతాను నేను. అంటే ఆవిడ ఉన్న దానికి మా గురించి అంత కేర్ చేయాల్సిన అవసరం లేదు చెప్పాలంటే. బట్ అంత కేరింగ్గా ఆవిడ ఉండడం నేనైతే అంత ఫీల్ అవుతూ ఉంటాను. ఆ, ఏదున్నా కానీ షేర్ చేసుకుంటూ మా ఫ్యామిలీలో మొత్తం మా మమ్మీ వాళ్ళు కావచ్చు లేకపోతే మా రిలేటివ్స్, ఇప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ ఉంటారు, వీళ్ళందరూ కావచ్చు, అందరికీ సూర్యకాంతి ఎప్పుడు రెగ్యులర్ వస్తుంటారు. అంటే ఆ ఫీలింగ్ ఉండదన్నమాట. నేను ఇలా చిరంజీవి గారి వైఫ్ లేకపోతే అల్లు రామలింగ గారి కూతురు ఇదేం ఉండదు ఆవిడలో. ఒక నీట్గా ప్రతిదీ ఫ్యామిలీ అయితే ఇంకా మొత్తం అందరం సూర్యకాంత్ ఆవిడ గురించి చెప్తుంటే ఇలా చెప్తానే వెళ్తూ ఉంటారు. కనిపిస్తోంది అభిమానం మాటల్లో. సో మీరు ఇలా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పిన వెంటనే అప్పుడు సురేఖ గారు ఏం చెప్పారు? ఏమన్నా సజెషన్స్ ఇవ్వటం ఇండస్ట్రీ గురించి అలా ఏమన్నా? అంటే సూర్యకాంతి చెప్పారు. అంటే ఆవిడ కూడా ఫస్ట్ ఆంటీ ఏమన్నారంటే అంత ఈజీ కాదురా, నువ్వు ఇండస్ట్రీ అంటే బాబాయ్ని చూసి ఏదో అనుకుంటున్నామేమో, అంత ఈజీ అయితే కాదు అన్నట్టు సూర్యకాంతి అన్నారు. నెక్స్ట్ చిరంజీవి బాబాయ్కి కూడా వెళ్ళి చెప్పాము. చెప్పినప్పుడు ఆయన కూడా అన్నారనమాట, నువ్వు అనుకుంటున్నావేమో ఇలా నన్ను చూసి ఎవరో నిన్ను అనుంటారు, మీ బాబాయ్ అన్నాడు కదా నీకు వెళ్ళి ఈజీగా సినిమా ఫీల్డ్లో వచ్చేస్తావు అన్నట్టు ఏదో అనుంటారు. బట్ అంత ఈజీ కాదు సినిమా ఫీల్డ్ అనేది, నీకు చూస్తున్నంత ఈజీగా అయితే ఉండదు. దానికి కంపల్సరీగా ఒక ప్యాషన్, ఒక జీల్ ఉండాలి. ఇవన్నీ అయితే చెప్పారు నాకు. ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes నీట్గా డీటెయిల్గా చెప్పారు. ఆ, అంటే ఇప్పుడు నేను చెప్తే ఎవరో ఒకళ్ళు వచ్చి మూవీ చేసేస్తారు, దాంట్లో ఏం పెద్ద విషయం కాదు. బట్ ఏంటంటే నీకెంత జీల్ ఉంది, ఎంత కష్టపడాలి, దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది ఆ, ఆయన అప్పుడు అడిగినప్పుడు నాకు అనిపించింది ఎలా అయినా నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆయనకి కూడా అనిపించాలి, ఓకే వీడు కష్టపడుతున్నాడు కాబట్టి ఒక ప్రాజెక్ట్ ఇటు చేయగలిగాడు ఈరోజు అనే ఫీలింగ్ ఆయనకు కూడా కలిగితే ఆయన వచ్చి నా మీద చేసి బాగా చేసావు అనే రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇలా ఆయన చెప్పారు, అంత ఈజీ కాదు, ఫైట్లు డ్యాన్స్లు ఇవన్నీ నేర్చుకోవాలి. నేను అడిగిన టైంలో ఆయన అడిగారు అనమాట చిరంజీవి బాబు, ఏం నేర్చుకున్నావా, నువ్వు యాక్టింగ్ కోర్స్ చేసావా, ఫైట్స్ నేర్చుకున్నావు, ఇవి అడిగారు. అడిగినప్పుడు చెప్పాను. అంటే అప్పటికి నేను ఇంకా ఏం నేర్చుకోలేదు, నేర్చుకోకముందు స్టడీస్ కంప్లీట్ అయినాయని చెప్పాను. చెప్తే ఆయన అండం ఇవేం నేర్చుకోకుండా వచ్చేసి నేను యాక్టర్ అవుతానంటే అవ్వదు, ప్రతిదీ ఉండాలి, నేర్చుకోవాలి, యాక్టింగ్ కోర్సు ఇవాళ చాలా ఉంటాయి, అన్నీ ట్రైన్ అయ్యి అప్పుడు నువ్వు సినిమా ఫీల్డ్లో ట్రై చేయాలి అని. సో వెంటనే యాక్టింగ్ కోర్సు, ఫైట్స్, డాన్స్ ఇవన్నీ నేర్చుకుని అప్పుడు ట్రై చేయడం మొదలెట్టాను. ఓకే. అండ్ ఇది ఇద్దరికీ ఒక కైండ్ ఆఫ్ కామన్ క్వశ్చనే అనుకోండి. సో మీరు ఒక రిలేషన్గా అంటే ఒక రిలేటివ్ అయ్యుండి మీరు దీనికి ఆన్సర్ చేయొచ్చు, అండ్ మీరు ఒక ఆడియన్గా మీరు దీనికి ఆన్సర్ చేయొచ్చు. రామ్ చరణ్ గారు అండ్ ఉపాసన గారు చాలా బ్యూటిఫుల్ పెయిర్. వాళ్ళు పోస్ట్ చేసేవి కూడా ఈవెన్ ఎస్పెషల్లీ ఉపాసన గారు హెల్త్కి సంబంధించి చాలా చాలా మంచి విషయాలు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ పెయిర్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీకు ఏమన్నా మెమరీస్ లాంటివి ఉన్నాయా? నేను చెప్పాను కదా, సురేఖాంటి చిరంజీవి బాబు వాళ్ళ వైఫ్ అవ్వడం ఎంత సూపర్ థింగో, అలానే ఉపాసన గారు చరణ్ వైఫ్ అవ్వడం కూడా అంతే అండి. ఎందుకంటే నాకు సురేఖాంటి వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు వింటూ ఉంటాను కదా, ఆ అమ్మాయి ఎంత మంచిది, అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ ఎంత గ్రౌండెడ్ ఉంటారు. అండ్ ఇంట్లో ఏదో వ్రతం ఏదో జరిగినప్పుడు మా మమ్మీ వాళ్ళతో చెప్పారు సంథింగ్, ఆవిడే డెకరేట్ చేశారు మొత్తం ఇల్లంతా, ఆ పూలతో వాటిలతో ఆవిడే డెకరేట్ చేశారు. అంత చేయాల్సిన అవసరం లేదు. అండ్ నేను చూశాను ఎప్పుడు స్వీటీ యొక్క రిసెప్షన్ అనుకుంటా, అక్కడ ఏజ్డ్ పీపుల్ ఉంటే ఆవిడ వెళ్ళి సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ స్వీటీ అక్క అంటే కొంచెం ఆడియన్స్కి కన్ఫ్యూజన్ అవుతుందేమో. శ్రీజ గారు, ఓకే. అదే రిసెప్షన్ అప్పుడు అక్కడ ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకెళ్ళి ప్లేట్స్లో అన్నీ పెట్టుకుని వెళ్ళి సర్వ్ చేయడం ఇలాంటివి చేశారు. నేను చూశాను, ఏంటి వీడి ఇట్లా ఇంత గ్రౌండెడ్ ఉన్నారు, ఇంత కూల్గా ఇలా ఉన్నారు ఏంటి అని అనిపించింది నాకు ఒక సెకండ్. అండ్ అంత మంచి, కరెక్ట్గా చెప్పాలంటే కరెక్ట్ కొనిదల వాళ్ళందరికీ మంచి మంచి కోడళ్ళు వచ్చారండి.
సురేఖ ఆంటీ కావచ్చు, మన ఉపాసన గారు కావచ్చు. ఫ్యూచర్లో మీరు కూడా కలిపేసుకున్నారా ఇది ఈ మాటతోటి? ఏమో అనిపించింది వాళ్ళని చూస్తుంటే ఇంత మంచోళ్ళు వచ్చారేంటి అనే ఫీలింగ్ అయితే ఉంది. ఓకే, నైస్. అండ్ మేఘన గారు? And as a fan of Charan sir, I think Upasana is the best. I mean, like best partner చెప్పాలంటే. ఐ మీన్ వాళ్ళ పేరెంట్ నాకు చాలా ఇష్టం, చాలా క్యూట్గా అనిపిస్తారు. అండ్ అఫ్ కోర్స్ అంటే చరణ్ సార్కి ఎంత అయితే లైక్ సోషల్ సర్వీస్ కావచ్చు, గ్రౌండెడ్నెస్ కావచ్చు, డౌన్ టు ఎర్త్, అందరితో కలిసిపోవడము, ఈ నేచర్ అంతా చరణ్ సార్కి ఎలా అయితే ఉంటుందో, ఉపాసన గారు కూడా షీ డస్ అ లాడ్ ఆఫ్ సర్వీస్ అండి. అంటే షీ ఈజ్ ఇన్ అ గ్రేట్ పొజిషన్ ఇన్ఫ్యాక్ట్, అంటే ఒరిజినల్గా. బట్ స్టిల్ షీఈ్ అందరితో ఈక్వల్గా ఉండటం. అండ్ ఐ కీప్ వాచింగ్ హర్ అప్డేట్స్ కదా సోషల్ మీడియాలో. షీ ప్రిపేర్స్ రెసిపీస్ అండ్ షీ టెల్స్ పీపుల్ అబౌట్ హెల్త్ అండ్ బయట సోషల్ సర్వీసెస్ చేస్తారు. అండ్ బీయింగ్ వైఫ్ ఆఫ్ చరణ్ సార్, షీఈ్ లైక్ మన అల్టిమేట్ పర్సన్. అంటే ఐ గెట్ టు ఇన్స్పైర్ ఫ్రమ్ పీపుల్ లైక్ దాట్ అనమాట. సో యా, లెర్నింగ్ అలాట్ ఫ్రమ్ గ్రేట్ పీపుల్ లైక్ దాట్. అండ్ అఫ్ కోర్స్ మై ఫేవరెట్ పేర్. సో మీకెందుకు రామ్ చరణ్ గారు ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? అయ్యోయ్యో, చాలా ఉన్నాయండి. మీ ఎఫ్బీలో అనుకుంటా థింక్ ఒక ఈవెంట్లో రామ్ చరణ్ గారు గెస్ట్గా వచ్చినట్టున్నారు. సో దానికి ఫోటో తీసుకొని అసలు హంగామా చేశారు ఆ రోజు. అసలు టోటల్ ఫ్యాన్ మూమెంట్ అండి అదైతే. ఐ కుడెంట్ ఈవెన్ ఫర్గెట్. అండ్ ఆ రోజు నేను పోస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ చరణ్ సార్ అన్ని ఫ్యాన్ పేజెస్లో ఇట్ వాజ్ రీపోస్ట్ అవుతా ఉంది అది. సో ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. ఐ హోప్ చరణ్ సార్ కూడా చూసుంటారు, బికాజ్ అన్ని వెబ్సైట్స్లో, అన్ని అకౌంట్స్లో, ఇన్స్టా, ఫేస్బుక్, ఎవ్రీవేర్ ఇట్ వాస్ దేర్. అండ్ చాలా ఇష్టం అండి చరణ్ సార్ అంటే. ఐ డోంట్ నో, అంటే చాలా పెద్ద అభిమానం నేను ఆయనకి. అంటే పర్టికులర్గా ఈ రీజన్ వల్ల అని చెప్పలేను. అంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ కావచ్చు, ఇవి రెండు అల్టిమేట్గా మేడ్ ఎమ్ అ గ్రేట్ పర్సన్. అంటే చిరంజీవి సార్ లెగసీని ఆయన క్యారీ చేయడము అండ్ హిజ్ యాక్టింగ్, ఐ మీన్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా ఆల్రౌండర్గా చెప్పాలంటే కాంట్ సే వన్ సింగిల్ క్వాలిటీ ఆర్ రీజన్. టోటలీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఎస్, కమింగ్ బ్యాక్ టు ఈ కథలో పాత్రలు కల్పితం. సో మేఘన గారి క్యారెక్టరైజేషన్ గురించి అయితే చెప్పారు. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? నాది మూవీలో కూడా యాక్టర్గా ట్రై చేస్తున్న క్యారెక్టర్. మూవీలో ఓ, ఇది యాక్చువల్లీ మూవీలో మూవీ అనుకుంటా. ఆవిడ ఎలాగో హీరోయిన్గా కనిపించారు ట్రైలర్లో. సో మీరు హీరోగా ట్రై చేస్తున్నారు. ఓకే. దాంట్లో నుంచి ఒక మూవీ కోసం ఎలా ట్రై చేస్తూ ఉంటానో, దాంట్లో ఒక చిన్న మిస్టరీ ఒకటి ఉంటుంది అన్నమాట. ఒక సంథింగ్, ఒక మర్డర్ లాంటిది జరుగుతుంది. అది ఎలా వీళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు, వీళ్ళకి ఏ విధంగా అది రిలేటెడ్ అనేది మొత్తం ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో అందరికీ అది రిలేటెడ్గా ఉంటుందన్నమాట. ఆ మర్డర్ కావచ్చు అన్నీ. అంటే ఇప్పుడు హీరోయిన్గా తినకి కావచ్చు, లేకపోతే పృథ్వీ గారికి కావచ్చు, రఘుబాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు, నవీన్ కావచ్చు, అభయ్ కావచ్చు, అందరూ లింకప్ అయి ఉంటారన్నమాట ప్రతిదానికి. అంటే ఆ మర్డర్ కావచ్చు, ఆ సిచ్యువేషన్కి. సో ఏది నార్మల్గా వచ్చి వెళ్ళిపోవాలి ఆ క్యారెక్టర్స్ ఏం లేవు, అందరు ఇంపార్టెంట్. అందుకే ఈ కథలో పాత్రలు కలుపుతా ఇంతమంది పాత్రలు ఉన్నారు, దీంట్లో ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి. అదే మెయిన్ మూవీలో థింగ్ అనమాట. అండ్ అందులో డైలాగ్ కూడా ఛాలెంజ్ మూవీలో అనుకుంటాను కదా, చిరంజీవి గారి డైలాగ్ అది కూడా యూజ్ చేసినట్టున్నారు. మెయిన్గా అది ఛాలెంజ్ సీన్ డైలాగ్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, సినిమాలో హీరో యాక్టర్గా ట్రై చేస్తున్న అతను కాబట్టి. సో ఇంకా డైరెక్టర్ చెప్పారు, మా డైరెక్టర్ అన్నాడు అనమాట, ఈ సీన్ తీస్తే బాగుంటుందని, ఈ డైలాగ్ పెడితే బాగుంటుందని. అంటే నాకు అనిపించింది ఎందుకు అంత అది ఆయన ఆల్రెడీ పర్ఫామ్ చేసినవి కొన్ని మనం చెయ్యాలని అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు జనాలు చూసి ఎలా రిసీవ్ చేసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఈ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. ఒక ఆర్టిస్ట్గా నాకు ఒక ప్రెషర్లా ఉందన్నమాట ఆ సీన్. నేను చెప్పాను, ఎందుకులే, అవసరం లేదు, ఇది ఇంత పెద్ద సీన్ ఎందుకు మనం చేయడం అనేది నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. బట్ సీన్ డిమాండ్ చేసింది ఏదో ఒక మంచి డైలాగ్ పడితే బాగుంటుంది అనేది డైరెక్టర్ ఒపీనియన్. అండ్ రైటర్ కూడా ఇక్కడ పడితేనే బాగుంటుంది బ్రో అని చెప్పారు. సో ఇంకా దాని గురించి ప్రిపేర్ అయ్యి కష్టపడి చూసుకునే ఆ సీన్ ఆయన ఏమో ఎరగదీసేస్తున్నారు. అది ప్రెషర్ బాగా అనిపించింది. అరే ఏంటి చేయగలుగుతానో లేదా. ఆ రోజు నైట్ అంతా చూసుకుంటా ఉన్నాను, ఇదేంటి చేస్తానా లేదా, బాగా చేస్తానా లేదా, ఇది ఎక్కువ టెన్షన్ అయిపోయింది నాకు. అట్ లాస్ట్ ఓకే బాగానే చేశాను అని వాళ్ళందరికీ సాటిస్ఫాక్షన్ వచ్చేంతవరకు తీసుకున్నాం.
అండ్ ఇప్పుడు ఆ అవుట్పుట్ చూసి ఈ ఛాలెంజ్ సీన్ థియేటర్లో వచ్చినప్పుడు అయితే ఫుల్ గోలగోలగా ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు, చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. అంటే ఇప్పుడు మనం Best part. ట్రైలర్లో చూసేదానికన్నా థియేటర్లో ఇంకా ఉంటుంది అది. అది మాల్ ఎంటర్టైన్మెంట్ కాదు, నేను చూసుకుని నవ్వుకుంటానే ఉన్నాను. ఏంటి మాకు సినిమా చూపించినప్పుడు ప్రీమియర్లో కూడా నేను సినిమాలో యాక్ట్ చేసి నేను కూడా ఫుల్ విజిల్స్ వేసి క్లాప్స్ ఓ సో అంతా ఎంజాయ్ చేస్తారు అనమాట. అంటే ఒక కొత్త ఆడియన్స్ చూసినప్పుడు అంటే ఆ సీక్వెన్స్ చాలా బాగుంటుంది ఆ సీన్ సినిమాలో మొత్తం బాగుంటది. ఛాలెంజ్ సీన్ మొత్తం చాలా బాగుంటుంది మూవీలో. అది తర్వాత పెట్టుకున్న తర్వాత అనిపించింది ఓకే, మంచి సీన్ ఒకటి పడింది మూవీకి, ఒక బ్యూటిఫుల్ సీన్, ఒక అందం వచ్చింది సినిమాకి అనే ఫీల్ వచ్చింది మాకు సీన్ చూసినప్పుడు. సో అందుకు ఛాలెంజ్ సీన్ పెట్టాల్సి వచ్చింది. ఏదో డైలాగ్ ఒకసారి. అప్పుడే నాకు టెన్షన్ వేసిందండి, ఏంటి డైలాగ్ చెప్పిస్తున్నారు ఎందుకు రా బాబు అని అనుకున్నాను. ఓకే. సో పర్టికులర్లీ ఆ డైలాగ్కి మాత్రం కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి బాగా టెన్షన్తో చెప్పుంటారు. ఎలా అయినా చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పిన దాన్ని మళ్ళీ చూసుకొని ఎలా చెప్పారు ఏంటి అంత అవుట్పుట్ అయితే మనం తేలాం, బట్ ఏదో మేనేజ్ చేశాను. ఇంకా అప్పుడు ఆయన సీన్ చెప్పినప్పుడే కొంచెం అరే ఆ సీన్ ఎందుకు, ఏదన్నా నా ఓన్గా ఏదన్నా కొత్త తీస్తాను, లేదు లేదు బ్రో ఇది చెయ్యండి బాగుంటుంది అని చెప్పి. ఇంకా అండ్ అలానే మూవీ ట్రైలర్లో నాకు రఘుబాబు గారు కావచ్చు, ఇంకా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు పృథ్వీరాజ్ గారు వీళ్ళందరూ కూడా కనిపించారు. సో వీళ్ళు కాకుండా ఇంకెవరైనా సర్ప్రైజ్గా ఉండబోతూ ఉన్నారా మూవీలో? అలా ఏం లేదండి, ఇంకా ఉన్నారు క్యారెక్టర్స్ అయితే ఉన్నారు, బట్ అది మూవీ చూసిన తర్వాత ఇంకా బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇంకా ఉన్నారు. సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఇద్దరికి సీనియర్ యాక్టర్స్ తోటి, అండ్ మీరు నేర్చుకున్న విషయాలు వాళ్ళ దగ్గర నుంచి? ఆల్రెడీ సీనియర్స్ కాబట్టి వాళ్ళు మనకి ఇచ్చే ఏమైనా ఇన్పుట్స్ సజెషన్స్ ఇవన్నీ తీసుకోవడానికి స్కోప్ ఉండేది. అండ్ షార్ట్ గ్యాప్లో వచ్చి కూర్చుని మాట్లాడేవారు రఘుబాబు గారు కావచ్చు, పృథ్వీ గారు, వీళ్ళందరూ. అంటే సీనియర్స్ అని కాకుండా అందరితో కలిసిపోయి ఉండేవారు. అండ్ ఏదైనా సీన్ బాగా చేస్తే అప్రిషియేట్ చేశారు, ఇది బాగా చేశారు, ఎక్స్ప్రెషన్ ఇక్కడ బాగుండింది, నీ డ్రెస్సింగ్ బాగుండిందమ్మా. లేకపోతే మెయిన్లీ రఘుబాబు గారు ఏం చెప్పేవారంటే అందరూ తెలుగు వాళ్ళే, చాలా బాగా అనిపించింది ఒక సినిమాకి అందరూ తెలుగు వాళ్ళు చేయడం, అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్స్ అందరూ తెలుగు అయ్యేటప్పటికి ఆ తెలుగు ఫీల్ బాగా కనిపించేది ఆయనకి. మెయిన్ హీరోయిన్ తెలుగు అమ్మాయి అనేసరికి ఆయనకి అనిపించింది. అంటే హీరోయిన్స్ ఇప్పుడు ఎప్పుడు చాలా రేర్ గా కనపడతా ఉంటారు, అలాంటిది ఈ సినిమాలో తెలుగు అమ్మాయి వచ్చింది, అమ్మాయి మంచి థింగ్ అన్నట్టు అన్నారు అనమాట. అవును, నిజంగా చాలా మటుకు సినిమాల్లో మిగతా వాళ్ళు కొంచెం తెలుగు వాళ్ళైనా హీరోయిన్ మాత్రం 95% ఛాన్సెస్ ఉండవు. అవునవును, యా. సో ఇట్ ఫెల్ట్ రియలీ నైస్ వాళ్ళు ఉండడం సెట్స్లో. ప్లస్ పాయింట్ ఇంకా యంగ్స్టర్స్ కాబట్టి మాకు ఇంకా ప్లస్ అయింది. సో వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడం అండ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. సో యా. మీకు ఎక్కడైనా ఈ తెలుగమ్మాయి అనే ట్యాగ్ లైన్ హర్డిల్ అయ్యిందా మూవీలో లీడ్ రోల్స్ని సంపాదించుకోవటానికి? అంటే డిపెండ్స్ అండి. నేను దీనికన్నా ముందు కొన్ని స్క్రిప్ట్స్ అయితే విన్నాను. స్క్రిప్ట్స్ విన్నప్పుడు కొన్ని ఏంటంటే నేను ఆ క్యారెక్టర్ సెట్ కాని కొన్ని ఉన్నాయి, అండ్ కొన్ని గ్లామర్ డోస్ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. సో ఇలా స్క్రిప్ట్ అండ్ క్యారెక్టరైజేషన్, డ్రెస్సింగ్, ఇలా కొన్ని పారామీటర్స్ వల్ల నేను అందులో ఉండలేకపోయాను. బట్ ఇదేంటంటే అన్నీ నాకు కుదిరేటప్పటికి నాకు ప్లస్ అయింది. సో అంటే బీయింగ్ సౌత్ ఆర్ నార్త్, ఐ థింక్ ఎవ్రీ యాక్టర్స్ హ్యావ్ దేర్ ఓన్ పారామీటర్స్ అని అనుకుంటా. ఎందుకంటే తెలుగులో కూడా వీ హ్యావ్ సో మెనీ పీపుల్ హూజ్ లైక్, అంటే యాక్టర్స్గా ప్రూవ్ చేసుకోవాలని ఆల్రౌండర్గా అన్ని రకాలుగా నేను ప్రూవ్ చేసుకోవాలి అని తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారు. సో ఇట్ ఈస్ లైక్ ఇండివిజువల్ పర్సన్కి ఉండే పారామీటర్స్ అనుకోవచ్చేమో. సో అలాగే నాకుండే దాన్ని బట్టి నేను చూస్ చేసుకున్నాను. లైక్ ఇది నాకుండే బౌండరీస్కి కావచ్చు, మనకుండే తెలుగు ఫ్లేవర్ కాబట్టి నాకు సెట్ అవుతుంది ఇది. సో అందుకని. సో ఫ్యూచర్లో కూడా గ్లామర్ రోల్స్లో కనిపించరా మేఘనా గారు? నో, ఓకే. కొంచెం అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వాలి, ఎందుకంటే చేయలేను నేను. మనకి ఇవే బాగుంటాయి, ఇవే సెట్ అవుతాయి నాకు. సో యా. అండ్ అలానే ట్రైలర్ లాంచ్ పూరి జగన్నాథ్ గారు చేయటం, ఆయన ఏం చెప్పారు? అండ్ పూరి జగన్నాథ్ గారితోనే ట్రైలర్ లాంచ్ చేయించడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే పూరి గారితో చేయించాలనేది అందరికీ ఇంట్రెస్ట్ అండి. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఆయన ఎలా అప్రోచ్ అవ్వాలనేది గట్టిగా ట్రయల్స్ చేసి వెళ్ళి పూరి గారిని కలిసి ఆయన బాంబేలో ఉంటే బాంబే వరకు వెళ్ళి మరీ ట్రైలర్ లాంచ్ చేయించుకున్నారు. సో అది అంటే పూరి గారు ఎవరికి ఇష్టం ఉండదండి పూరి జగన్నాథ్ గారు అంటే. ఆయన ఏదో అమ్మ అవకాయ అంజలి టైప్లో అదేదో మూవీ డైలాగ్ లాగా అందులో పూరి జగన్నాథ్ గారిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంత పెద్ద
డైరెక్టర్ మా సినిమా ట్రైలర్ లాంచ్ చేశారంటే మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. దట్టు ఆయన సపోజ్ ఏదైనా చిన్న సినిమా సరిగ్గా ఆడలేదు అని అనిపించిందంటే నెక్స్ట్ ఇండస్ట్రీ రికార్డే. నెక్స్ట్ మూవీ వచ్చిందంటే అది ఏదో ఒక విధంగా ఇండస్ట్రీ రికార్డ్ కొడతారు. అలా ఆ టైప్ ఆఫ్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ ఆయన. అలాంటి వ్యక్తి చేతుల మీదుగా మా సినిమా జరగడం మేము చాలా హ్యాపీ అనమాట. అండ్ ఆయన ట్రైలర్ చూసి చాలా బాగుందని చెప్పి అప్రిషియేట్ చేశారు అన్నీ. అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నైస్. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత పర్టికులర్లీ మేఘనా గారి గురించి ఏమన్నా చెప్పారా, మీ గురించి మాట్లాడి అలా? మేము ముంబై వెళ్ళలేదండి అన్ఫార్చునేట్లీ, మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు వెళ్ళారు. అక్కడ దే హ్యాడ్ ఎ గ్రేట్ టైం యాక్చువల్లీ. అంటే వాళ్ళు హ్యాపీగా లంచ్ చేశారట, చాలా మాట్లాడారు. యా, డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెళ్ళారనమాట. మాకు వేరే ప్రమోషన్స్ లో లాక్ అవడం వల్ల మేము వెళ్ళలేకపోయాం. లేకపోతే మేము వెళ్ళేవాళ్ళం. మేము అనుకున్నాం అరే అసలైన పర్సన్ దగ్గరికి మేము మిస్ అయిపోయామండి. ఆయన చాలాసేపు టైం స్పెండ్ చేసి బాగా మాట్లాడారంట, మూవీ గురించి కావచ్చు అని చాలా బాగా మాట్లాడారు. అండ్ మేము ఆ వీడియోస్ చూసి మేము కూడా ఆనందపడ్డాం. ఓకే. అండ్ అబౌట్ ద డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? అభి నాకు ఫస్ట్ 2019 డిసెంబర్ ఆ టైంలో వచ్చి స్టోరీ నరేషన్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే బాగుంది అనుకున్నట్టు వెళ్తున్నాను నేను. కామెడీ ఆ టైప్లో ఉంది. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర నుంచి నేను కొన్ని గెస్ చేస్తూ వచ్చాను. ఆ ట్విస్ట్స్ కానీ అవి ఏవి కరెక్ట్ అవ్వట్లేదు, అన్నీ రాంగ్ అవుతున్నాయి. సో నాకు అది బాగా కనెక్ట్ అయిందనమాట. ఓకే గెస్ చేస్తే దొరకట్లేదు, సో బాగుంది అనే ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఓవరాల్గా చూసేసరికి స్క్రిప్ట్ అంతా బాగా అనిపించింది. ఓకే ఫస్ట్ హాఫ్కి ఇది లింక్ అనమాట సెకండ్ హాఫ్ అనే ఫీలింగ్ వచ్చింది. వెంటనే నేను మా ప్రొడ్యూసర్ గారి దగ్గర తీసుకెళ్ళడం, ఆయన స్టోరీ వినడం, ఆయనకి నచ్చడం, అలా సెట్స్ మీదకి జాన్లో వెళ్ళింది. సో అలా చాలా స్పీడ్గా జరిగింది వర్క్. చాలా హ్యాపీ. ఏంటంటే తను ఏదైతే చెప్పాడో దానికన్నా మంచి అవుట్పుట్ బయటికి తీసుకొచ్చాడు. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. నేను ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్గా ఉంటుందేమో అని అనుకున్నా, కానీ మూవీ చూసేటప్పుడు ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. అంటే ఎంటర్టైన్మెంట్ అనేది చెప్తే అంత ఎక్కదు, కామెడీ కానీ అది స్క్రీన్ మీద మనం యాక్టర్స్ అందరూ జాయిన్ అయిన తర్వాత దాని అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. అలాగా నేను విన్నదానికన్నా చాలా బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్. అండ్ అభి సార్ నరేట్ చేసినప్పుడు కూడా మా స్క్రిప్ట్ కొంచెం డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు సపోజ్ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ బయటకు వచ్చి వేరేవాడు కథ చెప్పలేడు, తన నరేషన్ ఇవ్వలేడు. అంటే అది స్క్రీన్ మీద చూస్తేనే అర్థం అవుతాయి. అంటే ట్విస్ట్ కావచ్చు అండ్ స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. సో అలా అభి సార్ ఏదైతే నరేట్ చేశారో పవన్ చెప్పినట్టు ఐ థింక్ స్క్రీన్ మీద బాగా కనబడింది అండ్ హీ ప్రెజెంటెడ్ ఇట్ వెరీ వెల్. అండ్ ఫస్ట్ సినిమా అయినా కూడా తన 200% ఇచ్చి చేశారు సినిమాకి. అండ్ అందరం సినిమా మీద స్క్రిప్ట్ మీద బాగా ప్యాషనేట్ ఉన్న పీపుల్ అవ్వడంతో ప్లస్ అయింది అందరికీ. సో లవ్లీ వర్కింగ్ విత్ హిమ్ ఆల్సో. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. అండ్ మార్చ్ 26న ఈ కథలో పాత్రలు కల్పితం మూవీ రిలీజ్ కాబోతుంది. సో డెఫినెట్లీ ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళందరికీ మంచి నేమ్ రావాలని, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.